ప్రభువునందు అందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున మనం తెలుసుకోబోయేటటువంటి పాఠ్యాంశం దేవుణ్ణి చంపే దమ్ము, ధైర్యం, కలేజా మనిషికుందా? ప్రియ సహోదరులారా, గలతీ 4:4 తీసుకున్నట్టయితే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఎవరిని పంపించారండి? ప్రియులారా, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించారు. ఇక్కడ కుమారుడు గనక చంపారండి. కుమారుడు గనక యేసు ఆయన చంపగలిగారు. దేవుడే దిగి వస్తే దేవుడు నిజంగా చంపగలుగుతారా? అమ్మో, అసలు ఆ మాట వింటేనే ఒళ్ళంతా కంపరం అయిపోతుంది. చూసారుగా ప్రియ దేవులారా, అంటే ఆ మాట వింటేనే ఎలా ఉంటుందండి? దేవుడు పరలోకమందున్నాడు. ప్రియ సహోదరులారా, దేవుడు పరలోకమందున్నాడు. తెలుసా? దేవుడి దిగి వస్తే దేవుడిని చంపేస్తారా? మరి చాలామంది అంటారు కదా, యేసుక్రీస్తుని చంపారు కదా అంటారు. దేవుడు కుమారుడు కనుకనే యేసుక్రీస్తుని చంపారు. ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు ఎవరండి? దేవుడు కుమారుడు కనుక చంపగలిగారు. ఆయన్ని దిగి వస్తే ఎవరైనా మిగులుతారా? ఇశ్రాయేలుతో అంటారు కదండి, నేనే దిగి వస్తే మీలో ఒక్కరు కూడా ఉండరు అన్నది. ప్రియమైన దేవుని వల్లరా, మేము ప్రకటిస్తున్నది ప్రియులారా, క్రైస్తవ సమాజమా, రెవరెండులారా, బిషప్పులారా, దైవజనులారా, పాస్టర్సు, ప్రియులారా, మేము ప్రచురిస్తున్నది యేసుక్రీస్తుని దేవుని కుమారుడైన క్రీస్తుగా ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తుని దేవుని కుమారుడైన క్రీస్తుగా ప్రకటిస్తున్నాము. ఆకాశమందైనను, చూసారా, ఆకాశమందైనను భూమి అందైనను దేవతలు అనబడిన ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు. నో మోర్ అదర్స్, నో మోర్ అదర్స్. ప్రియ సహోదరులారా, ఇదిగో ఈ ప్రకృతి పుట్టక మునుపు యేసుక్రీస్తు గారు ఉనికి పరలోకంలో కనబడుతుంది. యేసుక్రీస్తు గారు వనికి ఎక్కడ కనబడుతుందండి? పరలోకంలో కనబడుతుంది. ప్రియమైన దేవుడు, యేసుక్రీస్తు వారు ఇదిగో నేను పుట్టితిని అన్నాడు. ఆయన నేను పుట్టితిని అంటున్నాడు. యెహోవా వలన పుట్టితిని, నా తండ్రి యెహోవా అని చెప్పడం, నేను ఆయన కుమారుణ్ణి, ఆయన నాకు తండ్రి. ప్రియమైన దేవుని వలన యేసుప్రభు గారు ఏం చెప్పారండి? ఎక్కడుందండి ఆయన ఉనికి? పరలోకంలో ఉంది. ఎప్పుడుందండి? జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి వద్ద ఆయన ఉన్నాడు. ప్రియ సహోదరులారా, పోనీ యేసుక్రీస్తు అనుకోగానే సరిపోతుందా? సరే, యేసుక్రీస్తు నేను కుమారుడిని, నేను తండ్రి వద్ద నుంచి వచ్చానని చెప్పి అనుకోగానే సరిపోతుందా? ఇంకా అనుమానాలు ఉంటాయి కదా. ప్రియ సహోదరులారా, క్రైస్తవ సమాజం, క్రైస్తవ బిడ్డలు అనుకుంటున్న, బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరూ ఎంతో భయభక్తులతో ఈ యొక్క వాక్యాలను చదవాలి. ప్రియ సహోదరులారా, ఎబ్రీ 1:5 అండి. ఏలయనగా తండ్రి చెప్తున్నాడు, చూడండి. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాననియు చెప్పాను. ఎవరండి? దేవాది దేవుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన బట్టి ఆయన ఏం చెప్తున్నారండి? ఇదిగో చూడండి, ఏలయనగా నీవు నా కుమారుడవు, నేడు నేను, చూసారా, నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయన ఎవరికన్నారండి? యేసు ప్రభు గారు. తండ్రి ఉన్నారండి, పరమ తండ్రి, దేవాది దేవుడు, మహాతండ్రి, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు అయినటువంటి దేవాది దేవుడు. నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు, అందువలన అనియు ఆ దూతలలో ఎవరికైనాను, చూసారా, ఆ దూతలు ఎవరికైనా ఎప్పుడైనా చెప్పినా, దేవతలు ఎప్పుడైనా చెప్పారైనా నేను మీ తండ్రిని, నా కుమారులు అని చెప్పి ఎవరికి చెప్పారండి? ఆయన యేసుప్రభు గారు. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుడి, చూసారా, ఆయన భూలోకమునకు ఆది సంభూతుడిని మరల రప్పించినప్పుడు, భూలోకాన్ని రప్పించినప్పుడు దేవుని
దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పాను. చూసారు, భూలోకానికి వచ్చినప్పుడు దేవుని దేవదూతలతో నమస్కారం చేయమని చెప్పారు దేవుడు. ప్రేమ దేవుని వల్ల ఏమండి, ఎప్పుడు కూడా తండ్రి కొడుకు కాలేడండి, కుమారుడు తండ్రి కాలేడు. ప్రియ సహోదరులారా, ఇప్పుడు నాకున్నారు కదా, 2 కుమార్తెలు ఉన్నారు, కానీ నేను వాళ్ళకి తండ్రిగానే ఉంటాను, కానీ నాకు వాళ్ళు తండ్రిగా ఉండలేరు. ప్రియ సహోదరులారా, అందుకని వాళ్ళ గురించి మనకి అనుమానం వస్తుందంటే ఎంత ఇదండి. చూసారా, నాకు తండ్రి ఉన్నాడని చెప్పి యేసుప్రభు గారు చెప్తుంటే, యేసుప్రభు తండ్రి వచ్చి నా ప్రియకుమారుడు అని చెప్తుంటే వాళ్ళనే మనం అనుమానిస్తున్నామంటే, అసలు వాళ్ళ గురించి మనకే అనుమానం వస్తుందంటే ఎంతటి భయంకరమైన స్థితిలో క్రైస్తవ సమాజం వెళ్ళిపోతుందో మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని వల్లరా, అది అంటారా మర్మం అండి, అది మర్మం అండి. ప్రియమైన దేవుని వల్లరా, గలతీ 4:4 చూశారు కదా. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సుమారుని పంపిన. ప్రియమైన దేవుని వల్లరా, ప్రియమైన క్రైస్తవ సమాజమా, అపోస్తలుల కార్యం 2:31 అండి. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు సాక్ష్యం ఇస్తున్నారండి. దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానం గురించి చెప్పెను. ఈ యేసునే దేవుడు లేపెను. ప్రియమైన క్రైస్తవ సమాజమా, క్రైస్తవ బిడ్డలారా, దేవజనులారా, వింటున్నారు కదా. ఏమండి, ఎక్కడికి వెళ్ళిపోతుందండి? ఎంత క్లియర్గా, ఎంత క్షుణ్ణంగా, ఎంత విడిగా బైబిల్ గ్రంథంలో రాసి ఉన్నట్టయితే, ప్రియ సహోదరులారా, యేసు ప్రభు గారు దేవుడు కుమారుడు చెప్పినప్పటికీ చెప్తున్న ప్రకారంగా ఆయనలో దైవత్వం లేదని కాదండి. యేసు ప్రభు గారిలో నిండా దైవత్వం ఉంది. దైవ కుమారుడైన, దేవుని కుమారుడైన. ప్రియ సహోదరులారా, చూశారు కదా, అపోస్తలుల కార్యం 3:15 మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. జీవాధిపతి నీ జీవానికి పతి ఆయనే. ప్రియ సహోదరుల రాజు ఆయన, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ప్రియ సహోదరుల రాజులకు రాజు అంటే చూశారు కదా, మహారాజు ఆయన. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతులలో నుండి లేపని. ఎవరు లేపారండి? మహాదేవుడు, సర్వశక్తిమంతుడు, పరమ తండ్రి, మహోన్నతుడు, అతి బలవంతుడైనటువంటి దేవుడు ఆయన్ని లేపడం జరిగింది. ప్రియమైన దేవుని వల్ల అపోస్తలుల కార్యములు 2:36 అండి. మీరు సిలువ వేసిన, చూడండి పేతురు చెప్తున్నారు, చూడండి పేతురు అపోస్తలుల కార్యములు పౌలు గారు చెప్తున్న మాట, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను పంపెను. ఎవరిని పంపించారండి? ఎవరు పంపించారండి? ప్రియులారా, ఇదేనా బైబిల్ని చదువుతూ మనం అర్థం చేసుకోగలుగుతుంది? ఇదేనా? ప్రియ సహోదరులారా, ఇప్పుడు ఉన్నటువంటి దేవజనులు, విశ్వాసులకు తెలియపరచండి. దేవుడెవరు, యేసుప్రభు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు అనేటటువంటిది వివరణ ఇవ్వగలిగినట్టయితే వాళ్ళని నిత్య జీవానికి, పరలోకానికి, నరకానికి పోకుండా కాపాడగలిగేటటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. ప్రియమైన దేవుని వల్లరా, యోహాను 1:17 అండి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్యజీవం అంటున్నారు. ఎవరు నెలగారండి నిత్యజీవం? కుమారుడు గురించి ఎరగాలి, యేసుక్రీస్తు గురించి ఎరగాలి, యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలి, యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోవాలి, యేసుక్రీస్తు దేవుడు కుమారుడుగా తెలుసుకోవాలి, యేసుక్రీస్తు దేవుడు కుమారుడుగా విశ్వసించాలి, యేసుక్రీస్తుని దేవుడు కుమారుడుగా నీవు పూర్ణ అంగీకారంతో ఉండాలి, పూర్ణ విశ్వాసంతో, పూర్ణాత్మతో, పూర్ణ ధైర్యంతో, పూర్ణ బలముతో నీవు యేసుక్రీస్తు గారిని దేవుడు కుమారుడుగా అంగీకరించినట్టయితేనే పరలోకం. ప్రియమైన దేవుని వల్లరా, యోహాను సువార్త 5:36 అండి. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. ఎవరి మీద విశ్వాసం ఉంచాలండి? యేసు ప్రభు గారి మీద విశ్వాసం ఉంచాలి, ఆయన్ని విశ్వసించాలి, దేవుడు కుమారుడుగానే విశ్వసించాలి, దేవుడు పంపిన కుమారుడుగానే విశ్వసించాలి. ప్రియమైన దేవుని వల్లరా, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ, చూసారా, జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని యందు నిలిచి ఉంటుంది. ప్రియులారా, దేవుని యొక్క ఉగ్రత అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. కొంచెం తుఫాను వస్తేనే మనం మునిగిపోయి, నీళ్ళు మునిగిపోయి, వాకలు మునిగిపోయి, చెట్టు పొట్టయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆయన ఉగ్రత ఏ విధంగా ఉంటుందో చూడగలరా? అసలు చూసే పరిస్థితులు ఉంటుందా? అందుకనే దేవుని కుమారుడి గారి విశ్వాసం ఉంచాలి. మహాదేవుడు పంపించినట్టు కుమారుడి గారిని విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు గారిని లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి రాజుగా ఆయన్ని మనం పరిగణించాలి. ప్రియమైన దేవుని వల్లరా,
యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నశించిపోవడం ఇష్టం లేదండి. ఏ ఒక్కరు కూడా నశించిపోవడం దేవుడికి ఇష్టం ఉండదు. పరమ తండ్రికి ఇష్టం ఉండదు, మహాతండ్రికి ఇష్టం ఉండదు, సర్వశక్తిమంతుడికి ఇష్టం ఉండదు, సర్వోన్నతుడికి ఇష్టం ఉండదు, మహోన్నతుడికి ఇష్టం ఉండదు. కనుకనే నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటికే. లోకం ఎవరిదండి? యేసు ప్రభు గారి ద్వారా రక్షణ పొందాలి. నువ్వు మళ్ళీ పరలోకానికంటే యేసు ప్రభు గారి ద్వారానే వెళ్ళాలి, వేరే ద్వారా వెళ్ళడానికి అవ్వదండి. ప్రేమ దేవుని 1 యోహాను 5:10 దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనివాడు తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధికంగా చేసినవాడు అవుతాడు. చూసారా, దేవుడిని అబద్ధికంగా చేసేటటువంటి సమాజం అయిపోయింది క్రైస్తవ సమాజం. దేవుడిని ఆయన పంపించారంటే మేము వినమండి. యేసు ప్రభు నేను కుమారుని అంటే మేము వినం, నిన్నే తండ్రిని అంటాం, నిన్నే పూజిస్తాం, నిన్నే ఆరాధిస్తాం, నిన్నే కొలుస్తామన్నటువంటి రీతిలో అయిపోతున్నారు. కానీ యేసు తండ్రి పంపించారంటే నేను నా కొడుకు కుమారుని పంపించారంటే మాకు అనవసరం అండి. ఆ టైపులో వెళ్ళిపోయిందండి క్రైస్తవ సమాజం. ప్రేమ దేవుని వలన. అందుకనే ఇటువంటి ప్రేమ దేవుని వల్ల బైబిల్ గ్రంథంలో అత్యున్నతమైనటువంటి వాక్యాలను పైకి తీస్తున్నటువంటి దైవజనులు ఉంటుండగా వారి ఎడల మనం ఎంతో నమ్రతగా ఉండి నేర్చుకోవాలని చూస్తున్నాం. ప్రేమ దేవుని వలన ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్యజీవం దయచేసను, ఆ జీవం ఆయన కుమారుని యందు ఉన్నది. నిత్యజీవం నీకు ఎవరి యందు ఉందండి? కుమారుని ద్వారానే ఉంది. యేసు ప్రభు ద్వారా నీకు నిత్యజీవం ఉంది. ఆయన కుమారుని విశ్వసిస్తే నీకు నిత్యజీవం ఉంది. ఆయన దేవుని పంపిన కుమారుడు అని చెప్తే నిత్యజీవం ఉంది, నీకు నిత్యజీవం ఉంది. ఆయన దేవుడు ప్రియ కుమారుడు అంటే నీకు నమ్మితే నీకు నిత్యజీవం ఉంది, లేదంటే నరకమే ఉంది. ప్రియమ దేవుని కుమారుడు అంగీకరించేవాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపలేనివాడు జీవం లేనివాడు అంటే చనిపోయినవాడు సమానం, శవం అన్నమాట. చూసారా, దేవుని కుమారుని అంగీకరించిన వారు ఎవరండి? శవం, చచ్చిన వాడితో సమానం. ప్రియమైన దేవుని వల్లరా యేసుప్రభు గారు చెప్తారు కదా, యోహాను సువార్త 5:37 ప్రియ సోదరులారా, తండ్రి నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు ఎప్పుడైనాను ఆయనను చూడలేదు, ఆయన స్వరం వినలేదు అంటారు. దేవుణ్ణి చూడగలిగేటువంటి పరిస్థితుల్లో మనిషి ఉండగలుగుతాడా? దేవుణ్ణి చూస్తే మనిషి ఉండగలుగుతాడా? ప్రియమైన ప్రియులారా, అందుకనే యేసుప్రభు గారు చెప్పారు, తండ్రి నా కోసం సాక్ష్యం ఇస్తాడు, కానీ మీరు ఏ కాలం అందైనా ఆయనని స్వరం వినలేదు, ఆయన చూడలేదని చెప్తున్నటువంటి యొక్క జనాంగంలో ఇక్కడ ఉన్న పాస్టర్లు నేను దేవుడితో మాట్లాడుతున్నాను, దేవుడిని చూశానని చెప్పంటుంటే ఏ విధంగా వాళ్ళు నమ్మగలిగేటువంటి అవకాశం ఉంటుంది? అంటే అలా చెప్తున్నారంటే వాళ్ళు దొంగ పాస్టర్లు అన్నమాట. ప్రియమైన దేవుని వల్లరా ప్రియులారా, అందుకనే వాక్యంతో సరి చూసుకోవాలి. ప్రియమైన దేవుని వల్లరా యోహాను 20:30-31 మరియు అనేకమైన ఇతర సూచక క్రియలు యేసు తన శిష్యుల వద్ద చేసెను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని నమ్మునట్లు ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడి ఉన్నాయి. ఏంటండి? యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని నమ్మాలి. ఆయన నామమందు జీవం పొందినట్టు జీవం ఉండాలి. ప్రేమైన దేవుని వల్లరా యేసుక్రీస్తు తండ్రి అంటే యేసుక్రీస్తే తండ్రి అంటే అవ్వదండి. ఎందుకంటే యేసుక్రీస్తు గారు మ్యారేజ్ చేసుకోలేదు, పెళ్లి చేసుకోలేదు. ప్రియమైన దేవుని వల్లరా యోహాను సువార్త 8:16 నేను ఒక్కడనే ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము, శరీరం అనుసరింపక. ప్రియమైన దేవుని వల్లరా ఎంతటి అత్యున్నటువంటి పదాలని మనకి క్లియర్గా రాసిస్తుంటే క్రైస్తవ సమాజం యేసు ప్రభు గారిని దేవుడి కుమారుడిగా అంగీకరించడానికి ఎందుకో మరి సిగ్గుపడుతుంది, మొహమాట పడుతుంది, ఒప్పుకోవడానికి అంగీకరించడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే యేసు ప్రభు గారే నేను కుమారుని చెప్పినప్పుడు కూడా, తండ్రి నేను పంపించానని చెప్పినప్పుడు కూడా ఎందుకు విశ్వసించలేకపోతున్నారు అనేది తెలియటం లేదు. ప్రేమ దేవుని వల్లరా రోమా 8:3-4 శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని పాప పరిహారం నిమిత్తము
దేవుడు తన సొంత కుమారుని అన్న చూసండి. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించిన ఎలా పంపించాడండి? పాప శరీరాకారంతో తన సొంత కుమారుడు అన్నాడు. ప్రియమైన దేవుని వల్ల మన పిల్లలు ఉంటారు కదా, ఈయన కుమారుడండి, నేను ఆయన తండ్రిని అని అంటావు. మరి కాసేపు పోయిన తర్వాత 2 రోజులు పోయిన తర్వాత ఈయన కొడుకు కాదని అంటారట ఎవరైనా? ఈయన కూతురు కాదని అంటారు ఎవరైనా? ప్రియ సోదరులు అలా అంటున్నారంటే పిచ్చోడు అనుకుంటారు. ప్రియ సోదరులరా ఎర్రగడ్డ తీసుకెళ్ళిపోండి అంటారు. అందుకనే దేవుడు మొదటి నుంచి కూడా నేను నా ప్రియకుమారుని పంపించాను, ఆయన మాట వినండి, ఆయన వాక్యాన్ని వినండి, ఆయన మాటలు వినండి, ఆయన గైకోండి. అలాగే యేసు ప్రభు గారు ఏం చెప్పారండి? తండ్రి దగ్గర ఉన్న మాటలే మీకు చెప్తున్నానని చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుడు కొలస్స 1:4 మన ప్రభు యేసుక్రీస్తు యొక్క తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభు యేసుక్రీస్తు తండ్రికి అండి. ప్రియమైన దేవుని వల్లరా యోహాను సువార్త 5:18 అండి, ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానముగా చూసారా చేసుకొనిను. యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప చూసిన ప్రేమ దేవుని వల్లరా. ఎందుకండి? యేసు తన తండ్రి అని చెప్పినందుకు, దేవుడు తన తండ్రి అని చెప్పినందుకు దేవుడితో సమానంగా యేసుక్రీస్తుని ఎంచుకున్నారని చెప్పేసి వాళ్ళు శిక్షించాలని చెప్పి యూదులు అంటారండి. ప్రేమ దేవుని మొదటి యోహాను 2:22 అండి, యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకోనని వీడే క్రీస్తు విరాది. తండ్రిని తండ్రిగా ఒప్పుకోవాలి, కుమారునిగా ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోలేని వాళ్ళే క్రీస్తు విరోధులు. ప్రేమ దేవుని కుమారుని ఒప్పుకొనని ప్రతి వాడును తండ్రిని అంగీకరించేవాడు కాదు. కుమారుని ఒప్పుకునేవాడు తండ్రిని అంగీకరించేవాడు. చూసారా, కుమారుని ఒప్పుకునేవాడే తండ్రిని అంగీకరిస్తాడు. ప్రేమ దేవుని వల్లరా, ప్రియ సహోదరులారా, ఇటువంటి ఎన్నో విధాలుగా ఉంటుండగా అలాగే ప్రతి ఒక్కరు కూడా అలాగే యేసు ప్రభు గారు పుట్టినప్పుడు కూడా మనకి గ్రీటింగ్ చేస్తూ ఉంటారండి. ప్రియ సహోదరులారా, ముగ్గురే రాలేదండి జ్ఞానులు 3 వచ్చినట్టు వేస్తారు. కానీ హేరోదు రాజు భయపడేటి అలజడి పొందాడు, కలవరపడ్డాడంటే ఎంతమంది జ్ఞానులు వచ్చి ఉంటారు? ఏమండి, ఒక ముఖ్యమంత్రి వస్తేనే 10 కార్లు 20 కార్లు వెళ్తూ ఉంటాయి. అలాంటి లోకరక్షణ పుడితే 3 జ్ఞానులు వస్తారా? ఎంతోమంది జ్ఞానులు వచ్చి ఉంటారు. ప్రేమ దేవుని వల్ల. అందుకనే వాళ్ళు ఏంటంటే దేవుడికే నమస్కారం చేస్తూ, దేవుడికే ప్రార్థిస్తూ, దేవుడిని ఆరాధిస్తూ యేసు ప్రభు రాజుగా వచ్చాడు కనుక ఆయన్ని కూర్చొని రాజుని ఎవరైనా నమస్కారం చేస్తారు కదండి. ప్రియులరా, ప్రియమైన దేవుని వల్లరా, ప్రియ సోదరులారా, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గూఢమైన విశ్వాసాన్ని మీద ఉండాలని చెప్పేసి, అలాగే పిలుపులో కూడా రాయబడి ఉంటుందండి. అపోస్తల కార్యం 2:37 నపుంసకుడు వెళ్తుంటే పిలుపు అంటారండి, నువ్వు పూర్ణ విశ్వాసంతో అంగీకరిస్తేనే నేను బాప్టిజం ఇస్తానంటే, నేను పూర్ణ విశ్వాసంతో యేసుక్రీస్తు గారు దేవుడు కుమారుడిని ఒప్పుకుంటానని అంగీకరిస్తున్నాను, విశ్వసిస్తున్నానని చెప్పిన తర్వాత బాప్టిజం ఇస్తారు. ప్రియ సహోదరులారా, యేసు ప్రభు గారు దేవుడు కుమారుడిని విశ్వసించిన తర్వాతనే బాప్టిజం కూడా తీసుకోవాలి, లేదంటే బాప్టిజం చల్లనేరదు. ప్రియ సహోదరులు, ఇటువంటివన్నీ లోతుల్లోకి వెళ్ళి తీస్తున్నటువంటి డాక్టర్ బొంకూరు జాను గారు ఎంతో సాహసోపేతంగా ఎన్నో అవమానాలు గురవుతూ, ఎన్నో నిందలకు గురవుతూ ఈ యొక్క గూఢ విశ్వాసాన్ని బయలుపరుస్తున్నట్టు. అంటే చెప్పేస్తారు కదండి, యేసుప్రభు కూడా అంటారు కదా పేతురుతో, తండ్రి బయలుపరిస్తేనే కానీ నీకు అవ్వలేదు, నువ్వు సజీవుడు దేవుడు అయిన కుమారుడు అని చెప్పి అంటారు కదా, సజీవుడు దేవుని కుమారుడు క్రీస్తు అని చెప్పి అంటారు కదా పేతురు. నీకు నా తండ్రి బయలుపరిస్తేనే నీకు తెలిసింది, నరులు ఎవరు బయలుపరచలేదు. ప్రియ సోదరు, అటువంటి తండ్రి బయలుపరిచినటువంటి జాను గారు ప్రతి ఒక్క, అలాగే ఇంకా ఉన్నారండి ఆయనతో సహకరించేటటువంటి దైవజనులు కూడా ఉన్నారండి. భగవాన్ దాస్ గారు, ఇంకా కొంతమంది దైవజనులు కూడా ఉంటున్నారు. వీటిని అలాగే విదేశాల్లో ఉంటున్నట్టు రాజేష్ అని చెప్పేసి విదేశాల్లో కూడా ఉంటున్నారండి. ఇటువంటి విశ్వసించి చివరి వరకు బైబిల్ గ్రంథాన్ని మనం పఠించే వరకు ఉండాలి, లోతుల్లోకి వెళ్ళి తెలుసుకోవాలి. చివరి వరకు యేసుక్రీస్తు గారు దేవుడు కుమారుగానే అంగీకరించి నిత్య జీవానికి వెళ్తూ పరలోకానికి వెళ్ళే మార్గాన్ని అనుసరించాలని చెప్పి కోరుకుంటూ పాట పాడుకుందామండి. దేవా జ్ఞానము
దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము, ఆలోచన బలము నిమ్ము, నీ ఎడల భయభక్తుల నిమ్ము, ఆలోచన బలము నిమ్ము, నీ ఎడల భయభక్తుల నిమ్ము, దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. అంధకారము ఆవరించగా నీ వెలుగులో నడిపించుము దేవా, అంధకారము ఆవరించగా నీ వెలుగులో నడిపించుము తండ్రి, అపవాది అణచివేయగా నీ బలముతో నిలబెట్టుము దేవా, అంధకారము ఆవరించగా నీ వెలుగులో నడిపించుము దేవా, అపవాది అణచివేయగా నీ బలముతో నిలబెట్టుము దేవా, కొలతలలో సమృద్ధి నీవై, రోగములో స్వస్థత నీవై, బాధలలో ఓదార్పు నీవై, నిత్యమునను నడిపించు యెహోవా, దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము, ఆలోచన బలము నిమ్ము, నీ ఎడల భయభక్తుల నిమ్ము, ఆలోచన బలము నిమ్ము, నీ ఎడల భయభక్తుల నిమ్ము, దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. యవ్వన కాలమున కాడిమోయను ఆలోచన చెప్పుము తండ్రి, మార్గము తప్పి నడచువేలా భయభక్తులు నేర్పుము తండ్రి, యవ్వన కాలమున కాడిమోయను ఆలోచన చెప్పుము తండ్రి, మార్గము తప్పి నడచువేలా భయభక్తులు నేర్పుము తండ్రి, మార్గములో తాపరివై, బలహీనతలో సామర్థ్యమువై, యుద్ధములోన ఖడ్గమువై, కడవరకు నా తోడయ్యోడుమా, దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము, దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము, ఆలోచన బలము నిమ్ము, నీ ఎడల భయభక్తుల నిమ్ము, ఆలోచన బలము నిమ్ము, నీ ఎడల భయభక్తుల నిమ్ము, దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము, దేవా 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 ఆ దేవా 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 ఓ దేవా 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 ఓ. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియులారా, అందరికీ వందనాలండి. వాక్యం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించమని కోరుతూ
ప్రభు పేట అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ అందరికీ ప్రభు పేట వందనాలండి. మీ ఈశ్వరరావు.